నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రజతోత్సవ సభ ముస్తాబు చేస్తున్నట్టు కనబడతా ఉంది. ప్రధానంగా వరంగల్ వేదికగా ఎలకతుర్తిలో జరిగేటువంటి ఆ యొక్క సభకి లక్షలాది మందిని తరలిస్తామంటున్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. అసలు ఈ సందర్భంలో ఈ సమయంలో రజతోత్సవ సభ అనేది అవసరమా? అసలు బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకే 25 ఏళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీకి 2 ఏళ్ళు అయినటువంటి వస్తున్నటువంటి ఆ యొక్క వాదనలలో ఏం నిజం ఉంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా గోనె ప్రకాష్ రావు ఎక్స్ఎమ్మెల్యే పొలిటికల్ అనలిస్ట్ మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. బీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు ముస్తాబు అవుతా ఉంది. లక్షలాది మందిని తరలిస్తామంటున్నారు. ఈ యొక్క వేడుకల పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి? సార్, ఒకటి ఇది 2001 27 ఏప్రిల్ 24 కంప్లీట్ అయ్యి 25వ సంవత్సరంలో అడుగుతుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే వాళ్లకు పబ్లిక్లో రెస్పాన్స్ వస్తున్నది. ఓకే, వాళ్ళ కార్యకర్తల్లో ఉత్సాహం ఉంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏదైతుందో సాధ్యంగానే హామీలు ఇచ్చిండ్రు, తడబడతా ఉన్నారు. ఓకే, లాట్ ఆఫ్ ఇష్యూస్, ఈవెన్ మెయిన్ ఇష్యూ తులం బంగారం కానీ, తర్వాత రైతు బంధు 15,000 కానీ అది ఎక్కడ లేదు. 4 ఎకరాలకే అది కూడా పూర్తి అయ్యేది 12,000. తర్వాత స్కూటీ అని కానీ, నిరుద్యోగ భృతి అని కానీ, తర్వాత దినసరి కూలీలకు కానీ, కౌలు రైతుకు కానీ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఏదైతుందో ప్రామిసెస్ చేయలేకపోయింది. ఓకే, తర్వాత కాంగ్రెస్ పార్టీలో సఖ్యత లేకుంటే ఏదైతుందో జరుగుతుంది. 10 మందిని వాళ్ళకి స్ట్రెంత్ ఉన్న చేర్చుకున్నారు. దీన్ని న్యాయ పోరాటంలో వాళ్ళు సుప్రీంకోర్టు వరకు తీసుకుపోయారు. చివాట్లు అయినా ఇది జడ్జిమెంట్ ఫర్ రిజర్వ్ నేను అనుకుంటుంది ఇంకో 10 రోజులకు 15 రోజులకు వస్తుంది. ఇప్పుడు మొన్నటి జడ్జిమెంట్ గవాయ్ గారు ఏదైతే ఇచ్చిండ్రో, గవర్నర్స్ కు 3 నెలల లోపట్నే సీఎం కు గవర్నర్ అధికార పార్టీ ఒకటి ఉండి గవర్నర్ ఉండి ఇక్కడ వేరే పార్టీ ఉన్నప్పుడు ఇబ్బంది పెడుతున్నారు. అట్లే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి 3 నెలల పూట ఏదైనా బిల్స్ పంపేది ఉంటే డిస్పోజ్ చేయాలి, ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. నెలల తరబడి పెండింగ్ పెట్టడానికి వీల్లేదు. అలాగే ఇప్పుడు ఇది కూడా ఏదైతుందో అదే సేమ్ జడ్జిమెంట్ ఏదైతుందో 3 నెలలు 4 నెలలు స్పీకర్ కు నిర్ణయం చేసే అవకాశం ఉంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తుంది, అది వేరే సంగతి అనుకోండి, బట్ ఆ అవకాశం ఉంది. తర్వాత ఆయన నియోజకవర్గంలో లగచర్ల ఏదో అయింది కదా, అది బ్యాక్ తీసుకున్నాడు. మూసీ అనే దాన్ని ఎంతైతే స్పీడ్ గా పోయిందో దాన్ని స్లో డౌన్ అయింది. హైడ్రా స్లో డౌన్ అయింది. నిన్నటి సెంట్రల్ యూనివర్సిటీది కూడా అయింది ఈ పోరాటంతో. పబ్లిక్ ఏదైతుందో కొన్ని దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడము మళ్ళీ స్లో డౌన్ కావడంతో ఏదైతుందో వీళ్ళకు వస్తుంది. ఓకే, రెస్పాన్స్ వస్తున్నది. కోర్టులు కూడా ఏదైతుందో కొన్ని కోర్టులకు పోయినప్పుడు కూడా కోర్టు చివాలు పెడుతున్నది. సో దీనివల్ల ఏదైతుందో వాళ్ళకి ఎంకరేజ్, ఈ ఉత్సాహాన్ని కంటిన్యూ చేయకపోతే బై ఎలక్షన్ వస్తుంది. బై ఎలక్షన్ కూడా వాళ్ళు దే ఆర్ ఎక్స్పెక్టింగ్. ఓకే, 10 మంది ప్లేస్లలో బై ఎలక్షన్ అట్లే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ గతంలో ఇవన్నీ వాళ్ళు ఆలోచించారు. సార్, బాయిలో ఉండే కప్ప గంతే చూస్తారు. అవును అవును, నచ్చింది. అధికారం ఉన్నప్పుడు అధికార మదం ఉండి పోయిన తర్వాత మళ్ళీ జ్ఞాపకం వస్తుంది మనం చేసిందని. అట్లా ఇది ఎవరిలో ఉన్నా అదే 3 సంవత్సరాల అవసరం చూస్తున్నాం కదా. సరే, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి దండిగా, వాళ్ళకేం పని లేదు, వేరే బ్రహ్మాండంగా సంపాదించుకున్నారు 24 గంటలు. కవితమ్మ కానీ, హరీష్ రావు గారి, కేటీఆర్ కానీ, వేరే వాళ్ళు కూడా మస్తు వెల్ ఆఫ్ అయిపోయారు. ఒక్కొక్కడు ఫుట్ పాత్ కార్ ఏదైతుందో 100 కోట్లు, ఫామ్ హౌజులు, కార్లు, బీర్లు మొన్న ఎన్నికలు నిర్వహిస్తా కూడా మిగిలించుకున్నారు. నేను అనొద్దు, సారీ టు వర్డ్, ఫుట్ పాత్ గాడు అంటే నా కళ్ళ ముందు ఉన్నోళ్ళు, నాకు మిత్రులు, తిండికి లేనోళ్ళు, సైకిల్కి లేనోళ్ళు అట్లా కాంగ్రెస్ కూడా సంపాదించుకున్నారు. మళ్ళీ పోయారు, మళ్ళీ ఇప్పుడు వస్తుండ్రు, మళ్ళీ సంపాదించుకుంటారు, వేరే సంగతి. నేను అనేది ఏంటంటే నాకు అనుభవపూర్వంగా చెప్తున్నా. ఆ ప్రాంతంలో 100,000 మందితో ఏదైతుందో మీరు ఒకసారి నా ఛానల్ తీసుకొని రండి. ఎనీ పార్టీ ఆఫ్ లీడర్ 60-70 ఏళ్ళకి వెళ్ళి 40 ఏళ్ళు లీడర్. అలాగే కామూలి జనం కానీ ఆదిలాబాద్, కరీంనగర్లో సిరిపూర్కి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. 9-10 నియోజకవర్గాలు ఆదిలాబాద్ తిరుగుతాం. ఇప్పుడు నేను టీవీలో చూసి కావచ్చు, పేర్లతో సహా నేను పెట్టగలుగుతాం, చెప్పగలుగుతాం. రూట్లు అక్కడ ఉండే ఎమ్మెల్యేకి ఇప్పుడు వినోద్ వివేక్ కూడా రూట్ ఎట్లా పోవాలి తెలియదు కావచ్చు. నేను ఆ ప్రాంతంలో గ్రామానికి ఎట్లా షార్ట్ కట్ ఎట్లా చెప్పగలుగుతాను. వాళ్ళ చరిత్ర చెప్పే అవసరం లేదు. వాళ్ళని తీసుకెళ్ళిన అవన్నీ నేను ఊకే డబ్బా కొట్టుకున్నట్టయితే. ఏది ఏమైనా ఈ సభ ద్వారా ఏదైతుందో ఈ సభకి ఈ రోజు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అండి మీకు? ఎక్స్పెక్ట్ చెప్పండి మీరు. దాదాపు మినిమం 70 నుంచి 100 crores. ఓకే, ప్రతి వీళ్ళు
ఓవర్ కాన్ఫిడెన్స్ లేరు. మినిమం 3 నుంచి 4 వేలు డిపెండ్ ఎక్కువ. ఎవరైతే పెట్టుకోగలుగుతారో వీళ్ళు వెహికల్ బుక్ చేస్తున్నారు, బస్సులకు డబ్బులు ఇస్తుండ్రు. ఎవరన్నా వీక్ ఉంటే నా దగ్గర లేవంటే డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు మిగిలించుకుంటే వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ దీంట్లో కొందరు చందాలు చేసుకుంటున్నారు, కొందరు మొండిగా ఇచ్చిన దానికంటే ఎక్కువ పెట్టి కూడా ఖర్చు పెడతారు. ఎందుకంటే వాళ్ళకి సర్వే రేపు లోకల్ బాడీ వస్తుంది కదా, లోకల్ బాడీ గెలిస్తే మనకు కొంచెం యాక్టివిటీ, లేకపోతే గ్రామాల్లో పోలేని పరిస్థితి ఉంటుంది. రేపు సర్పంచ్, మండల్ టీసీ, జెడ్పీటీసీ ఇవన్నీ ఉన్నాయి కదా ఎన్నికలు, మున్సిపాలిటీలో కాడ మున్సిపల్ కౌన్సిలర్, చైర్మన్స్. ఆశ ఏదో అంటే ఈ కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తుంది, మనం దీంట్లో గెలుతాం అనుకుంటున్నాం. గెలవచ్చు, ఇంతవరకు అయితే జరగలేదు. యూపీలో కానీ, ఇక్కడ కానీ, ఆంధ్రలో కానీ, తెలంగాణ కానీ, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ, రామారావు కాలం కానీ, ఇందిరాగాంధీ ఇవన్నీ చూసినాం మనం. ఏమాయమిలే చూసినాం. సార్ చంద్రబాబు గారు కూడా మనం చూసినాం కదా లోకల్ బాడీ ఏం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి ఎట్లా ఓడిపోయింది, 23 సీట్లు వచ్చినాయి కదా, అది మీకు చెప్పలేదు. అలాగే ఏదైతుందో ఈ సభ ద్వారా ఏదైతుందో ఒక ప్రజల్లో మళ్ళీ ఒక 6 నెలలు లోకల్ బాడీ వరకు దీని ఎఫెక్ట్ ఉండాలి కార్యకర్తలు. కానీ ఈ యొక్క సభ పెట్టినప్పటి నుంచి హరీష్ రావును పక్కకు తప్పించారు, కవిత అంటిముట్టున్నట్టుగా ఉన్నట్టుగా కనబడుతున్నటువంటి సందర్భం, కేటీఆర్ పైనే పూర్తి బాధ్యతలు పెట్టాలని చూస్తుంది. అసలు ఈ యొక్క కుటుంబ కోట్లాట గురించి మాట్లాడుకోవాలని లేదండి. ఒకటండి, ఆధిపత్య పోరు ఎక్కడైనా ఉంటుంది, ఓకే, దాంట్లో తప్పులేదు రాజకీయాల్లో. కేటీఆర్ అనుకుంటాడు నేను అందరికంటే, నేను నాయనకంటే కూడా నేను తెలియపడిన అనుకుంటాడు. హరీష్ రావు అసలు నేను లేకపోతే కేసీఆర్ లేడు, కేటీఆర్ లేడు అనుకుంటుంది. కవిత అనుకుంటుంది వీళ్ళందరికంటే నాకు పోరాట పతిమ అనుకుంటుంది. ఎవరికి వాళ్ళు ఏదైతుందో వాళ్ళకు డబ్బులు ఉన్నాయి, ఫాలోయింగ్ ఉంది, ఎవరి దుకాణం వాళ్ళు, అట్లా పెడితేనే పార్టీ కదా సార్. ఒక్కటి ఆ 3 పెట్టే వరకే ఈ యాక్టివిటీ ఉంది కదా, ఒకరినే మోనోపాలి చేస్తే ఎట్లా. కానీ నేను హరీష్ రావును దూరం పెట్టడమో లేకపోతే కవితను దూరం పెట్టలేదు. కవిత కూడా నిజామాబాద్ పోయాది, జగిత్యాల పోయాది, హరీష్ రావు మీద పోతాడు. అది 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 సృష్టి, ఓకే, సృష్టి. ఎవరికి ఏదనేది లేదు, అందరూ పరుగు పందమే. అట్లా మోనోపాలి ఓన్లీ కేటీఆర్ చూసుకోవాలి, కేటీఆర్ తోటే కవిత కానీ హరీష్ రావు కానీ సమర్థించాలనేది. ఒక్కొక్క మీటింగ్లో వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ మీటింగ్లో అటెండ్ కాకపోతే ఇది ఇంత పెద్ద మీడియా వచ్చింది, ఇది జరుగుతూ ఉంటుంది. ఎవరో ఒకరు లీక్ ఇస్తారు, ఎవరి గ్రూపు, ఎవరి భజన మండలి వాళ్ళు కదా. బట్ అటువంటిది ఏం లేదు, కలిసికట్టుగా ఉంది. మళ్ళీ అధికారం రావాలనే కాంక్ష ఉంది వాళ్ళకు. అధికారం వచ్చిన తర్వాత వాళ్ళదే నడుస్తుంది కదా సార్. వాళ్ళ మళ్ళీ ఈ ముగ్గురే కదా, ఎవడేమన్నా కూడా మంత్రివర్గంలో ఇంకొక వెలుమ ఉండడు ఈసారి. సపోజ్ వచ్చింది అనుకుందాం, వీళ్ళ ఇంకా ఓన్లీ మళ్ళీ హరీష్ రావు కేటీఆర్ ఉంటాడు, కేసీఆర్ ఉంటాడు, ఓకే, కవిత క్యాబినెట్ లో ఉంటుంది, వీళ్ళిద్దరే ఉంటారు. 4వ వెలుమ ఈసారి ఉండడు, ఎందుకంటే ఆయన కూడా ప్రజలకు హామీ ఇవ్వాల్సి వస్తుంది కదా. ఓన్లీ 2. ఇంకా నేను అనుకుంటున్నా ఒకడే ఉంటాడు ముఖ్యమంత్రి ఉండి, అయితే కేటీఆర్ అయితే కేసీఆర్. పార్టీ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పార్టీకి 2 సంవత్సరాలు ఇంకా కాలేదు పూర్తిగా. టీఆర్ఎస్ మాత్రం మీరు అన్నట్టుగా 24 సంవత్సరాలు దాటి 25 ఏళ్ళు పట్టు. అసలు బీఆర్ఎస్ పార్టీగా మీరు ఎట్లా రజతోత్సవ సభ చేస్తున్నారు టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ కింద కన్వర్ట్ చేసిండు. అవును, కానీ ఆయన ఎక్కడ పోటీ చేయలేదు, ఎక్కడ శాఖ లేదు, ఎక్కడ అతాపతా లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఒక శాఖ పెట్టిండు, ఒరిస్సాలో శాఖ పెట్టిండు, ఢిల్లీలో ఒక ఆఫీస్ పెట్టిండు, బాంబేలో ఒక 700 తోటి వేయండు, ఆఫీస్ చూడమన్నాడు. అహ్మదాబాద్ వేణుగోపాల్చారి వేయండు, వాళ్ళ అన్న కొడుకు ఉన్నారు. వీళ్ళ నేను మాట్లాడు ఏడున్నావు అంటే ఢిల్లీలో ఆయన పేరు మీద రూమ్ ఉంది, నేను అహ్మదాబాద్ ఉన్నా, నీ బొందవు నువ్వు ఇట్లా చెప్పి నీ బొందవు నువ్వు ఇక్కడ ఏమన్నా ఆఫీస్ ఉంది. ఆయన ఎక్కడికి రాడు, ఎక్కడ కొట్లాడు. అప్కా సర్కార్ కిసాన్ అన్నాడు. ఇక్కడ ఒక లోక్సభ రాలే కదన్నా, 8 డిపాజిట్ పోయింది కదా. ఆయన సార్ ఆయన ఇప్పుడు కాదు, ప్రాంతీయ పార్టీలను మీటింగ్ పెట్టినా ఢిల్లీలో ఆఫీస్ పెట్టిండు కదా 2001. ఓకే, మేము దేశమంతా 150 సీట్లు కొట్లాడతాం, 50 వస్తాం, మేము కాబోయేది మేమే రోల్ ప్లే చేస్తాం కేంద్రంలో అన్నాడు కదా. మంత్రి దిగిపోయిన తర్వాత నేను దేశమంతా హెలికాప్టర్ మీద తిరుగుతా, ఈ ప్రభుత్వాన్ని కూలగొడతా అన్నాడు కదా సార్. 2019లో కూడా మోడీ లేదు, గీడీ లేదు అన్నాడు కదా. అంటే కదా లోక్సభలో అప్పుడు 4 సీట్లు వచ్చినాయి కదా, మీకు తెలుసు కదా, ఏది బీజేపీకి పోయినాయి కదా. వచ్చేది మేము రోల్ ప్లే చేస్తామన్నాడు కదా. మొన్న కూడా జాతీయ అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పేపర్లంతా మొత్తం కట్అవుట్లు పెట్టి పేపర్లు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండు కదా ప్రైమ్ మినిస్టర్ అయితే అని. దేశంలో ఇన్ని 75 సంవత్సరాల్లో కాంగ్రెస్ కు బీజేపీ జనతాదళ్ ఎవరు అధికారం వచ్చినా కూడా తెలివి లేదు వాళ్ళకు. పుష్కలంగా నీళ్లున్నాయి, మనం కరెంట్ ఉత్పత్తి చేయొచ్చు, 24 గంటలు కరెంట్ ఇవ్వచ్చు, నీళ్ళు ఇవ్వచ్చు, సస్యామలం చేయొచ్చాను. చేస్తాను నీకు ఇంత తెలివి ఉన్నోనివి, కేంద్రంలో మంత్రి ఉంటివి, బీజేపీకి జిఆర్ఎస్ఎం వచ్చే వరకు నువ్వు వాళ్ళతోటే కలిసి ఉంటివి. మరి ఎందుకు నీ ప్లాన్ ఎందుకు పోయి నీకున్న తెలివిని ఏదైతుందో మరి దేశ ప్రజల కోసం ఎందుకు వినియోగించుకోలేదు? అంటే నువ్వు ప్రధానమంత్రి అయితే నువ్వు ఇవన్నీ చేస్తావా? సో ఇదంతా అద్భుతంగా. ఏది ఏమైనా
కేసీఆర్ అన్నాడు ప్రజలకు వచ్చే క్వశ్చనే లేదు. ఓకే, ఆయన ఉద్యమ కాలంలో రాలేదు, రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు రాలే, కరువు మంత్రి ఉన్నప్పుడు రాలేదు, రాష్ట్ర మంత్రి ఉండేదే ట్రాన్స్పోర్ట్, అవును, కేబినెట్ మీటింగ్ అటెండ్ కాలేదు, ఆయన క్వశ్చన్ అప్పుడు రాలేదు, కేంద్రంలో మంత్రి ఉన్నప్పుడు పార్లమెంట్ అటెండ్ కాలేదు, ఇంటర్వ్యూలు లేవు, ఉద్యమ కాలంలో ఇల్లు పక్కకు ఆఫీస్ ఉన్నా కూడా ఆఫీస్కి రాకపోతుండే, ఆడపోతే 1 o'clock దానికి లేకపోతుండే, 1 o'clock ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కూడా గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీకి వస్తలేడు, గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉండి రావాల్సినటువంటి అసెంబ్లీకి కూడా రావట్లేదు అన్నటువంటిది వాళ్ళు గజ్వేల్ ఓటర్లందరూ కూడా కంప్లైంట్లు చేస్తా ఉన్నారు పోలీస్ స్టేషన్లలో మా ఎమ్మెల్యే కనబడతలేదు. అదంతా వాటి విషయం అసెంబ్లీకి రాకపోవడం అరే కేంద్ర మంత్రి నుండి మంత్రి ఆయన క్వశ్చన్ కు జవాబుకు రాలేదు, నువ్వు అసెంబ్లీ మెంబర్ అంటే పార్లమెంట్ మెంబర్ అంటాను. ఓకే, మంత్రి ఉండి ఆయన క్వశ్చన్ జవాబు చెప్పడానికి రాలేదా? అవును, 56 మంది కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలు, 42, 10, 4 ఫార్వర్డ్లకు, వాళ్ళు ఎప్పుడు లేబర్ ఇష్యూస్ కొట్లాడుతూ ఉంటారు, అధికారం ఉన్నా లేకున్నా. ఒక ఇష్యూలో రిప్రజెంట్ చేయడానికి అది చేస్తే ఫిజికల్ గా 56 మంది సంతకాలు పెట్టి ఫిజికల్ గా 42 మంది అపాయింట్మెంట్ అడిగారు 3 రోజుల ముందు. ఓకే, రాలేదు, క్వశ్చన్ వేయలే, క్వశ్చన్ అయిన తర్వాత అపాయింట్మెంట్ అడిగారు, ఇంట్లో సిక్ అని లేదు. చివరకు ప్రధానమంత్రి దగ్గర పోయారు. ఓకే, పోయి ఈ పోర్ట్ఫోలియో ఏదైతుందో అతన్ని తీసేయండి, వేరే ఎవరినైనా అపాయింట్ చేయండి. ఇంట్లో అపాయింట్మెంట్ ఇస్తలేడు, ఆఫీస్కి వస్తలేడు. తర్వాత క్వశ్చన్ వేస్తే మేము క్వశ్చన్కు జవాబు రావాలండి. దిస్ ఈస్ ద విట్నెస్ ఆర్ యూ? ఓకే, సో రిమూవ్ ద మినిస్టర్, ఇంకో మంత్రి వర్గం. మేము నిత్యము ఈ ఇష్యూస్ మీద దేశమంతా పోరాటం చేస్తాం. ఫిజికల్ గా 43, 44 మంది పోయినారు, 56 సంతకాలు పెట్టిండ్రు. సిపిఐ, సిపిఎం 42, 10 ప్లస్ వాళ్ళ ఫార్వర్డ్ బ్లాక్ రిపబ్లిక్, అదే బెంగాల్లో ఉంటారు కదా వాళ్ళు, అవును, 56 మంది. దిస్ విట్నెస్. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ భవన్లు ఉంటుండే, నేను చైర్మన్ అప్పుడు ఉంటుండే తారనాకల, ఫోన్ ఎత్తాడు, క్యాబినెట్ ఉందని బయట చేస్తే క్వశ్చన్ ఉంటే కూడా అసెంబ్లీ. ఇది చరిత్ర. పార్టీ ఉద్యమం నడిపినప్పుడు పార్టీ పక్కకి కదా నా ఆఫీసు. అవును, జలదృశ్యం అంటేనే దూరం. ఇప్పుడు పార్టీ ఆఫీస్ ఎక్కడ కట్టిందో దాని పక్కకి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కిరాయి భవన్ ఉండే, రాకనే పాయ. ఎప్పంచంలో ఇట్లా అలవాటు, లేకపోతే బద్ధకం అదొక స్టైలు. ఎందుకంటే వాళ్ళ తండ్రి దగ్గర, వాళ్ళ తాతల దగ్గర నైజాం నౌకర్ చేసిండు. ఓకే, నైజాము ఆస్తులన్నీ వీలే, నైజామే వీళ్ళ దగ్గర, వీళ్ళ తాతల దగ్గర పనిచేసిన వాళ్ళు. ఓకే, నైజాంకి వచ్చిన ఆస్తులు, నైజాంకి వచ్చిన కుటుంబ పరంగా వచ్చిన ఆస్తులంతా వీలే. కేసీఆర్ కుటుంబం వాళ్ళే, బీహార్ లో ఉన్నప్పుడు వీళ్ళ ముత్తాతలే. ఓకే, వాళ్ళు ఇక్కడ ఉండే, ఈ ఆస్థానాలు ఉండే. సిగ్గు లేదు చెప్పడానికి. ఈ మీటింగ్ తర్వాత కూడా ప్రజల దగ్గరికి రాడు, అసెంబ్లీకి రాడు. ఈ మీటింగ్ సక్సెస్ అయితే అనుకుంటున్నారా? జనాలు అనుకుంటున్నారా సార్? 70 నుంచి 100 కోట్లు ఖర్చు సార్. నేను ఫోన్ నెంబర్లు ఇప్పుడే మీకు చూపెడతా, మాట్లాడిన వాళ్ళది. ఆ నెంబర్ చూసుకోండి, టైం చూసుకోండి. ఓకే, 70 నుంచి 100 కోట్ల రూపాయల మీటింగ్, 100 కోట్ల ఖర్చు మీటింగ్ కృషి పెడుతుండ్రు. యావరేజ్ అన్న, యావరేజ్ దగ్గర యావరేజ్ 119. ఈ కొన్ని 7 కాన్స్టిట్యూన్సీ తీసేయండి పర్ కాన్స్టిట్యూన్సీ. 3,000కు మినిమం టార్గెట్ ఫిగర్. ఓకే, వెహికల్స్ దాని మందం, అక్కడ ట్రాలీసా లేకపోతే బస్సులా, ప్రైవేట్యా, స్కూల్యా, ఓన్ కార్లే, ఇది నచ్చిందా? 3 × 100, 3.5-4 లక్షలు మినిమం కదా. దగ్గర ఎక్కువ అవుతుంది. 6 నుంచి 7-8 లక్షలు ఈజ్ ఈజీ. ఆ గ్రౌండ్ నుంచి వరకు అన్ని కార్లే కదా ఇవ్వాలి రేపు, అన్ని ట్రాలీలే. 5-5 అందరికీ కార్లు ఉన్నాయి. మనిషిని తెచ్చుకుంటారు, ఏదైతుందో కిరాయినా ఏదైతుందో వీళ్ళు ఇచ్చేస్తారు. మందు, విందు, బిర్యానీలు అంటే అక్కడ వంటలు, గుడిద కపురాలు అన్ని ఉంటాయి. మళ్ళీ ఇలా చిన్న లోకలు చేస్తారు, వీళ్ళు పైసలు ఇస్తున్నారు, బ్రహ్మాండంగా అవుతుంది. మీటింగ్ అనేది వాళ్ళకు ఏం మాట్లాడే అవకాశం, ఉద్యమ కాలంలో కానీ ఉద్యమం తర్వాత కానీ మీటింగ్ చేయడము, హైలైట్ చేయడము, అది వాళ్ళకు. ఇప్పుడు ఒక స్థానిక సంస్థల ఎన్నికలు ఇమీడియట్ గా 1 month 2 months లో జరగాల. అవును, వాళ్ళకు కొంచెము ఈ కాంగ్రెస్ ఒక నెగటివ్ కనపడి కొంచెం ఉత్సాహం కార్యకర్తలు కనిపిస్తుంది. వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఇచ్చినా, తిండి పులిహోర ఇచ్చినా కూడా ఏదైతుందో, ఇంత వండుకోనమంటే పులిహోర పొట్లాలు, నీళ్ళ ప్యాకెట్లు అన్నీ అరేంజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతుందో 5-6 లక్షలు అయితే మినిమం వస్తుంది. 5 అయిందంటే 10 కింద లెక్క వస్తుంది. అదేం పెద్ద సమస్యగా ఏం మాట్లాడచ్చు అనుకుంటున్నారు? కేసీఆర్ ప్రధానంగా ఈ ప్రభుత్వం పైన దృష్టి పెడతారా, లేకపోతే కేసీఆర్ కొట్లాట్ల పైన సావు నోట్లో తలపెట్టిన ఇట్లాంటి పదాలతోనే మళ్ళీ వస్తాడా? తెలంగాణ ఉద్యమము, తెలంగాణ ఆత్మను మళ్ళొకసారి ప్రజలకి ఎక్కించారు. బీఆర్ఎస్ పెట్టినాక తెలంగాణ అనే సెంటిమెంట్ ఇప్పుడు లేనే లేదు. ఓకే, కానీ మా ప్రభుత్వంలో కొన్ని కార్యక్రమాలు, ఇప్పుడు కరువు కాటకం వచ్చింది, నీళ్ళ ప్రాబ్లం వచ్చింది, కరెంటు ప్రాబ్లం వస్తున్నది.
రైతు బంధు ఇస్తా అన్నారు, పూర్తి ఇవ్వలేకపోతున్నారు. అప్పుడు ఆయన మొత్తం ఎన్ని 100 ఎకరాలు ఉన్నా కూడా ఇచ్చిండు. ఇప్పుడు 4 ఎకరాలకే 15,000 అన్నారు, 12,000 కూడా. 5 ఎకరాలు నాకు 4.5 ఎకరాలు ఇప్పటి వరకు నాకు పల్లె 4.5 ఎకర్స్ ఉంది, నాకు 4.5 ఎకర్స్ ఉంది నాకు పల్లె, ₹1 పల్లె. తో ఇవన్నీ ఏదైతుందో ప్రజలకు సాధ్యమే హామీలు కాక అధిక హామీలు ఇచ్చిండ్రు కనుక ఖచ్చితంగా ప్రజల్లో అసలు దాన్ని హైలైట్ చేస్తున్నారు. కానీ ఇతనే 14 ఏదైతే 3 బెడ్రూమ్ 2 బెడ్రూమ్ 3 acres లేని వానికి 3 acres దళితుల గిరిజనులకు అన్నాడు. అవును, ప్రతి మండలానికి LKG to PG ఒక 25 ఎకరాల అద్భుతమైన స్కూల్ విత్ స్విమ్మింగ్ పూల్ అన్నాడు. ఆ 3లో ఏది చేయలే. రెండోసారి 18లో ₹1,00,000 రుణమాఫీ నిరుద్యోగ వృత్తి అన్నాడు, చేయలే. కానీ దీన్ని హైలైట్ కాంగ్రెస్ పార్టీ చేయలే. బహునాయకత్వం. అప్పుడు 21లో 7 చేరిన ఖమ్మం అజయ్, అవును, మిర్యాలగూడ భాస్కర్రావు, రెడ్డయ్య నాయక్, గండ్రా, యాదయ్య పోరాటం చేయలే కదన్నా. లీగల్ పోరాటం చేయలేదు, ఫైట్ చేయలేదు. కనీసం ఆ 7 5 సంవత్సరాలు కాంగ్రెస్ రోల్స్ లో ఉన్నారు. అసెంబ్లీ రోల్స్ లో మాత్రం కాంగ్రెస్ ఉన్నారు. రెండోసారి ఏమైంది, అప్పుడు టీడీపీ ఏమైంది, మెర్జ్ చేసుకున్నాడు. అవును, విడతల వారు దయాకర్ రావు స్పీకర్ పోయిండు, హైకోర్టు పోయిండు, గవర్నర్ పోయిండు. నేను కాంగ్రెస్ టీఆర్ఎస్ చెప్తే అయ్య కవ్వకు పుడితే అని అన్నాడు. ఆయనే అన్ని సంతకాలు విడతల వారి వాళ్ళు అయిపోయారు. రెండోసారి ఏమైందంటే 19 గెలిస్తే 12 మంది విడతల వారి చేరిన సంతకాలు పెట్టుకున్నారు, మెర్జ్ అయింది. ఈయన అపోజిషన్ లీడర్ అయింది. 21లో అప్పుడు 7 పోయింది కనుక జానారెడ్డి గారు కంటిన్యూ అయింది. కానీ వీళ్ళు పోరాటం చేయలే కదా, లీగల్ పరంగా చేయలే, ప్రజల పరంగా చేయలేదు. కానీ వీళ్ళు చేస్తున్నారు. దీనికి కొంత రిజల్ట్ వస్తున్నది, రిజల్ట్ వస్తున్నది. సో దీన్ని ఇప్పుడు ఈ ఫెయిల్యూర్ కూడా, ఈ హామీలను కూడా అమలు చేయలేదని ఎప్పుడు పోరాటం చేయలేదు. వీళ్ళు వితిన్ 2 months స్టార్ట్ చేశారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడుతుంది. ఒక ముఖ్యమంత్రి ఎవరు మంత్రులు మాట్లాడతలేరు, ఎమ్మెల్యేలు డిఫెండ్ చేయడం లేదు. అరే బిడ్డ, నువ్వు 14లో ఏమి హామీ ఇచ్చినావు, ఎన్ని ఇండ్లు ఇచ్చినావు, ఎక్కడ ఇచ్చినవరా విడత అంటే ఫస్ట్ ఫేజ్ వీక్ లో ఉన్నారంట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిఫైన్ చేయడంలో. లేదు అప్పుడు ప్రతి సభలో ఏం చెప్పిండంటే 106 సభలు అటెండ్ చేసి 119లో మొదటి విడత 5,000 ఇండ్లు ఇస్తాడు. ప్రతి నియోజకవర్గంలో అన్నాడు. అర్బన్ కాన్స్టిట్యున్సీ నిర్మల్ మన నిజామాబాద్ లో వచ్చి 3.5 అప్పుడు ఫిక్స్ చేసింది. మీరు చూడండి ఒకసారి, 5 లక్షలు అర్బన్ లో సరిపోదు అన్నాడు, 10,000 ఇంటి ఇస్తాడు. వరంగల్లో వినయ్ భాస్కర్ 10 అన్నాడు, భువనగిరి వచ్చి 10,000 అన్నాడు, పద్మారావు కాన్స్టిట్యున్సీ 10,000 అన్నాడు. అంటే 5 లెక్క పెట్టుకున్న 5 × 120 6 లక్షలు కదా. అర్బన్ ఒక 15 లెక్క పెట్టుకుంటే 5,000 అడిషన్ అంటే ఒక 7 లక్షలు ఇల్లు ఇవ్వాలి కదా. ఎక్కడ ఇచ్చిండ్రు అంటే మొత్తం 15 కలిసి 5,000 ఇల్లు ఎక్కడ ఇచ్చిండంటే గజ్వెల్ అండ్ సిద్దిపేట్ అండ్ సిరిసిల్ల 3 కాన్స్టిట్యున్సీలు. ఈ లెక్క ఇప్పుడు అడగచ్చు కదా, ఈ లెక్క వీళ్ళు తీయచ్చు కదా. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఇచ్చినావు దళితులు ఇప్పటి వరకు ఈ 16 నెలల ఏ ఒక్క ముఖ్యమంత్రి గాని మంత్రి గాని పిసిసి స్పోక్స్ గాని పిసిసి ప్రెసిడెంట్ బిడ్డ నువ్వు ఇచ్చిన హామీ ఇది అడగలేదు. అప్పుడు సీడీలు చూపుకుంటా ఇగో ఎన్ని ఎకరాలు ఇచ్చినావు అనేది లెక్క ఉంది కదా. 16,000 ఎకరాలు 300-400 కుటుంబాలకు ఇచ్చినావు. ఏం చేసినావు, ఏం బికినావు నువ్వు అని అడగాలి కదా. నిరుద్యోగ వృత్తి ఇచ్చినవా, ₹1,00,000 రుణమాఫీ చేసినవా, ఇవి చేసినవా అని అడగచ్చు కదా. నీ ఎలక్షన్ హామీ, ఆ స్పీచెస్ ప్లస్ ఈ లెక్కతో సహా ప్రెస్ కాన్ఫరెన్స్ చేయొచ్చు కదా. నువ్వు 10 ఏళ్ళ నుండి చేయలే. మొదటి హామీ కానీ రెండో హామీ ప్రజలను మోసం చేసినావు. మాకు ఇంకా 5 ఏళ్ళు ఉంది, 5 ఏళ్ళలో ఎప్పుడో మేము పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పొచ్చు కదా. చెప్పారు. దీనికి కూడా నోరు లేకపోతే ఇది ఏం పార్టీ అండి? పైరవీలు డబ్బులు 10% అట, 20 అట, 30 అట, లూట్ మార్. ఇక హెలికాప్టర్ సార్. గతంలో అంజయ్ గారు గవర్నమెంట్ కి సీఎం ఉంటుంది. ఎవరైనా విపత్తు వస్తే రెవెన్యూ మినిస్టరు, హోమ్ మినిస్టరు వాడుకుంటారు, కేంద్ర పరిశీలకులు అంటారు. విపత్తు వస్తే మంత్రులు అంటే వాళ్ళు జనరల్ గా వాడరు. ఎమర్జెన్సీ అంటే ఆ శాఖ ఏదైనా అయితే ఏదన్నా విపత్తు అయితే పోతారు. ఇప్పుడు సార్ పెళ్లిలకు, పెడాకులకు, శోభనాలకు పోతుంది సార్. శోభనం ఫంక్షన్కి ఏదైతుందో హెలికాప్టర్లో పోతుంది మంత్రి. మంత్రివర్గంలో కొందరు మంత్రులు ఏంది ఇది, మీరు మీ జిల్లాకు పోయినప్పుడు, మీ టూర్ పోయినప్పుడు మంత్రులు వారి మరి మేము పోవద్దని ఏదైతుందో కారెడ్డ మాడి దాంట్లో పేర్లు చెప్పదలుచుకోలేదు. పెద్ద రప్చ ఓకే హెలికాప్టర్లో హెలికాప్టర్ సార్ 78 నుంచి 82 వరకు జనవరిలో అయింది కదా 5 ఎలక్షన్. 4 ముఖ్యమంత్రి మారితే ఒక ముఖ్యమంత్రి నేను పేరు చెప్పదలుచుకోలేదు. ఒక ఉంపుడు గత్తే నాగార్జున సాగర్లో ఉండే ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. నెలకు 2 సార్లు 3 సార్లు హెలికాప్టర్ మీద పోతుండే.
ముఖ్యమంత్రిగా ఉండి హెలికాప్టర్ ముఖ్యమంత్రి గవర్నమెంట్ ఉండే కదన్న. అవును అవును అవును. సాయంత్రం పోయి నైట్ అవుట్ చేసి పొద్దుగా వచ్చేస్తుండే హెలికాప్టర్ సాగర్కు. మినిమం 10 సార్లు పోయిన రికార్డు. ఓకే. ఏమైంది? ఆంధ్రుల ఆత్మాభిమానం అనేది అవుతుందో అంజయ్యని అవమానం చేయగానే, నలుగురు ముఖ్యమంత్రి మారగానే ప్రాంతీయ పార్టీ వచ్చి ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం చుట్టుకుపోయింది. రైట్, ఓకే. 83, 85 రామారావు గారు అధికారం. 89లో మళ్ళీ కాంగ్రెస్ వచ్చినప్పుడు కాంగ్రెస్ వచ్చింది. 89 నుంచి 94, 70 నుంచి 83 నలుగురు మారడము ప్లస్ ఏదైతుందో ఇటువంటి సంఘటనలతో ఏదైతుందో పార్టీ పుట్టి కాంగ్రెస్ పార్టీ మటాష్ అయిపోయింది. మళ్ళీ ముగ్గురు ముఖ్యమంత్రులు మారి మళ్ళీ అవినీతి ఏదైతుందో అదే కార్యక్రమాలు చేస్తే మళ్ళీ ఇబ్బంది అయింది. 83, 85 కంటే ఎక్కువ సీట్లు వచ్చి కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా రాలే. 26 సీట్లు వచ్చినాయి. ఉభయ కమ్యూనిస్టులకు 34 మంది గెలిచారు. 202 సీట్లు 83లో వచ్చినాయి. దానికంటే తక్కువ వచ్చినాయి 85లో. దాంట్లో మేము 4 సంజయ్ వచ్చి అనుకోండి 198. బట్ మోర్ దాన్ దట్ 216 సీట్లు 94లో వచ్చినాయి. 83, 85 కంటే అఖండ విజయం 94లో వచ్చింది కాంగ్రెస్ తప్పులతోటే. రేపు ఇక్కడ కూడా అదే జరగబోతుంది. హెలికాప్టర్ అనేది సార్ ముఖ్యమంత్రి బిజీ ఉంటుంది. మంత్రులు ఏదైతుందో విచ్చలవిడిగా వాడి దావతులకు, పెళ్లిలకు, శోభనాలకు వాడుతూ ఉంటే ఓకే. ఇక కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఈ రోజు మార్పు రావాలంటారా? ఈ విషయంలో ఖచ్చితంగా రావాలా? 67 నుంచి కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది సార్ తమిళనాడులో. 58 ఏళ్ళకెళ్ళే తెలియదు కదా. ఎవరినో అడుక్కొని 5వ 10 సీట్లు తీసుకోవాలి కదా ఎప్పుడైనా కదా. అన్నా డిఎంకేనా ఇంకెవరు. 77 నుంచి బెంగాల్లో ఖతం అయిపోయింది కదా సార్. యూపీలో 89 నుంచి ఖతం అయిపోయింది సార్. బీహార్లో అయిపోయింది కదా. 200 సీట్లు కనుచూపు మేరలో ఇండివిజువల్ చేస్తే 10 సీట్ల అవకాశం లేదు. ఓకే. ఇలా అమేథీలో ఓడిపోయింది కదా సార్. మొన్న పోటీ చేయని పరిస్థితి కదా అమేథీలో. అవును. అమేథీలో పోటీ చేయలే, వదిలిపెట్టింది కదా సార్ కాంగ్రెస్. అవును. మర్చిపోయినా కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిచిండు. బట్ వాళ్ళు పోటీ చేయడానికి భయపడ్డారు. పోయినసారి రాహుల్ గాంధీ ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచింది. ఇరానీ ఆమె మంత్రి ఓడిపోయింది, స్మృతి ఇరానీ ఓడిపోయింది. ఈయన రాయబరేలో గెలిచిండు అనుకోండి. అక్కడ కేరళ గెలిచి 2 చేసిండు. కేరళ మళ్ళా ప్రియాంక గాంధీ ఇది ఉంచుకొని. అంటే నేను అనేది ఏంటంటే ఇది కాంగ్రెస్ ఏదైతుందో మారాల. హామీలు అనేది ఏదైతుందో ఇది డిఫెండ్ ఏదైతుందో మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీకి ఈ పోరాటానికి ఏదైతుందో వీళ్ళను చేసిన కార్యక్రమాలు డాటా ఉంది. అది ఓల్డ్ డాటా అంతా వాళ్ళు మాట్లాడింది ఏదైతుందో అడ్వర్టైజ్మెంట్ ఇది. గొర్రె ఎక్కడ ఉంటుంది, బర్రె ఎక్కడ ఉంటుంది, కోడలు ఎక్కడ ఉంటుంది, కుక్క ఎక్కడ ఉంటుంది, కక్క అదే టీవీలో అదే కదా. 2 బెడ్రూమ్దే కదా మొత్తం. అవును. దళితుల గిరిజనులు 3 ఎకరాలే కదా. ల్యాండ్ లో 1 ఎకరం ఉంటే 2 ఇస్తాడు, 2 ఇస్తే 2 ఇస్తాడు, 2 ఉంటే 1 అన్నాడు, ఏం లేకపోతే 3 అన్నాడు. హుజరాబాద్ ఎలక్షన్ కోసం 10 లక్షలు అన్నాడు కదా. ఉద్యోగస్తులకు ఇస్తాడు కదా. ఎవరికి ఇచ్చిండా? తో కొన్ని హామీలు చేయక పార్టీని డిఫెండ్ చేసుకుంటలేదు. సమన్వయం లేదు. ఇది నేను కాదు సార్, మీ టీవీ పేపర్ వాళ్ళు ఆఫ్ ద రికార్డ్లా లో ఢిల్లీలో ముఖ్యమంత్రి చెప్పాడు. ఏమని? నా కుర్చీ గుంజుకోవాలని చూస్తుండు, నాకు ఎవరు సహకరిస్తలేదని చెప్పిండు. నేను మీ కాలేజీ ద్వారా ఫైనల్ గా ఇంకేదైనా అడుగుతారేమో కానీ ఫైనల్ గా ముఖ్యమంత్రి గారు కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు. ఓకే. హైకమాండ్ తోటి చెప్పి ఎవరైతే నీకు సఖ్యతగా పనిచేయడం లేదో సీరియస్గా కూర్చోండి సార్, నన్ను మీరు ఆదేశిస్తే కంటిన్యూ అవుతా. ఓకే. లేకపోతే మీరు ఏదైతుందో సమన్వయం పార్టీ ఏదైతుందో గాడి తప్పుతున్నది, సమన్వయం లేదు. తో దీన్ని ఎట్లా కాంబినేషన్ చేస్తారో నిక్కచ్చిగా చెప్పాలి. లేదా నా అభిప్రాయాన్ని మీరు మన్నించండి. గతంలో ఎంతో మంది మంత్రులను హేమీలను బర్తరఫ్ అంటే తీసేసి ఇంకొకరు తీసుకున్నాడు. జీవి సుధాకర్ రావు ప్రొఫెసర్ హానెస్ట్. అవును. చెన్నారెడ్డికి మిత్రుడు, చెన్నారెడ్డి గారికి గౌరవిస్తాడు. రాజు సాబ్, ప్రొఫెసర్ సాబ్ అంటారు అందరు. ఇట్లా దండాలు, ఆశములు, బిగ్ మ్యాన్. మేజర్ ఇరిగేషన్ ఇచ్చి ఏం లేకున్నా మంత్రి చేసి ఎమ్మెల్సీ చేస్తే బక్వాస్ చేస్తే తీసి పారేసాడు. మాణికరావు గారిని తీసేసాడు.
ప్రసాదరావు గారని విజయశిఖమని తిరుపతి నుంచి 72 ఎమ్మెల్యే జనరల్ సీట్లో ఎస్సీ అయ్యండి, వాళ్ళ మామని తీసేసిండు, సంగీతం తీసేసిండు. రెండోసారి మళ్ళీ మన దగ్గర కూడా తీసేయాల్సిన సమయం 89లో మళ్ళీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మల్లికార్జున గారు చెప్తే జీవి సుధాకర్ చెప్పిండు, సెప్టెంబర్లో బక్వాస్ చేస్తే తీసేసిండు, మాణిక్యరావు తీసేసిండు, సెప్టెంబర్లో తీసేసి కొత్త వాళ్ళని తీసుకున్నాడు. కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. 1, ఈ కూర్పు జరగాలంటే మళ్ళీ ఒకసారి రిపీట్ అవుతున్నాం, కూర్పు జరగాలంటే మొత్తం మంత్రివర్గం రాజీనామా తీసుకోవాలి హైకమాండ్. లేదా ఇప్పుడు ఈ సఖ్యతగా అతనే చెప్తున్నాడు, మీ మీడియాగా చెప్తున్నాడు, పత్రికలో వస్తుంది చిట్చాట్లో, ఇది జరగాలంటే పని జరగాలంటే కఠిన నిర్ణయం జరగాలంటే బోల్డ్గా ఏదైతుందో హైకమాండ్ డిసిషన్ తీసుకొని రిమూవ్ కరో కాంబినేషన్ చేయి. 1, ప్రజలకు ఏదైతుందో సంకేతం ఇవ్వడానికి ఒక మానిటరింగ్ ఒక సెల్ పెట్టి పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా రెండు వైపులు ఏదైతుందో బీఆర్ఎస్ను కానీ బీజేపీని కానీ ఎదుర్కొనడానికి వాళ్ళ హయాంలో ఏం చేసిండ్రు, వాళ్ళు ఏం ప్రామిస్ చేసిండ్రు. ఇప్పుడు బీజేపీ అక్కడ కేంద్రంలో ఉండి 8 మంది ఎంపీలు ఉండి వాళ్ళ ఎన్నికల్లో ఏం చెప్పిండ్రు, ఏం తీసుకొస్తున్నారు, ఇవన్నీ ఎక్స్పోజ్ చేసి ప్రజలకు కనువిప్పు కల్పించాలా విత్ రికార్డుతో పాటుగా. అవును, ఇప్పుడు మాత్రము కాంగ్రెస్ డిఫెన్స్లో ఉంది, బీఆర్ఎస్ అటాక్లో ఉంది, రేపు రాబోయే రోజుల్లో బీజేపీ కూడా స్టార్ట్ అవుతుంది. కానీ ఈ మీటింగ్తో సంకేతము లోకల్ బాడీ కోసం తప్పితే అసెంబ్లీ లోకసభకు దీనికి సంబంధం లేదు. ఇది ఒక ఉత్సాహాన్ని రేపేదన్నా ఈ 10 మంది డిస్క్వాలిఫై అయితే ఉప ఎన్నికల్లో కూడా ఒక ఉత్సాహాన్ని చూపడానికే ఈ క్యాడర్ని కాపాడుకుంటాని కోసము 1000 కోట్ల దానికి బ్యాంకులు ఉన్నాయి, మనం చూపారు కదా. అవును, డ్రా చేస్తారు, పార్టీ కోసం తీసుకుంటారు, చందాలు కూడా వస్తాయి. సో 100 కోట్ల వరకు ఖర్చు పెట్టి ఈ 5-6 లక్షలు అనేది ఈజ్ నాట్ ఏ బిగ్ థింగ్. వాళ్ళ క్యాడర్ ఉంది, మెంబర్షిప్ ఉంది, ప్రజలకు ఏం స్పీచ్ ఇచ్చినా మళ్ళీ ఇంట్లో పోయి పండడమే ఆయన. థ్యాంక్ యూ అంతే, దాంట్లో ఏమి లేదు, దాంట్లో ఏం మార్పు జరగదు. ఆయన అసెంబ్లీ రాడు, మంత్రి ఉంటేనే చెప్పిన, కేంద్ర మంత్రి ఉంటే రాష్ట్ర మంత్రి ఉంటే, డిప్యూటీ స్పీకర్ ఉంటే స్పీకర్ నేను సిక్ అవుతున్నా రమ్మంటే కూడా డిప్యూటీ స్పీకర్ కూడా రాలేదు. థ్యాంక్ యూ గోనెప్రకాష్ రావు గారు. ఇది గోనెప్రకాష్ రావు గారు చెప్తున్న మాటలు. మొత్తానికి ఇప్పుడు జరిగేటువంటి ఎలకతుర్తి సభ క్యాడర్ను ఉత్సాహం నింపడానికి, దాంతోపాటుగా లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసమే అన్నటువంటి మాట చెప్తున్నాయి. ఇక ఆ సభ అయిపోయిన తర్వాత కూడా గతంలో మాదిరిగానే ఇంట్లో నుంచి బయటికి గడప దాటడు అనేటువంటి మాటను కూడా కేసీఆర్ విషయంలో వారు చెప్తున్నటువంటి పరిస్థితిని అయితే చూస్తూనే ఉండండి కాలోజీ టీవీ.